డోర్‌వేకి స్వాగతం. ఐయామ్ మాన్యుయల్ టు సెల్ఫ్. మన ఈ బ్రహ్మాండం మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బ్రహ్మాండం మొత్తాన్ని క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్‌గా విభజించాం. ఈ రెండిటి మధ్యలో ఉండే గల్ఫ్‌ని, మధ్యలో ఉండే ప్రదేశాన్ని మహా రీజియన్ రింగ్ పాస్ నాట్ అంటారు అని తెలుసుకున్నాం. సత్యం, జనః, సత్యం, తపః, జనః క్రియేషన్‌లో జోన్స్ అవి. సువహ, భువః, భూ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే జోన్స్. ఈ యాక్చువల్‌గా సత్యం దగ్గర నుండి భూ దాకా అంతా ఒకటే కంటిన్యూటీ కంటిన్యూయస్ స్పెక్ట్రమ్ అది. కానీ ఈ జోన్స్ కింద విడగొట్టి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎందుకు జరుగుతుందంటే, అక్కడ గవర్న్ చేసే లాస్ ఉంటాయి గదా! వాటిని నడిపే ఆ వ్యవస్థను నడిపే లాస్, నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆ నియమాలు ఒక జోన్‌కి, ఒక జోన్‌కి తేడా ఉంటాయి. అందుకని ఆ నియమాలను అనుసరించి జోన్ పెట్టాం. అంతేగాని ఒక జోన్‌కి, ఇంకో జోన్‌కి మధ్య ఏదో బౌండరీ ఉంటుంది, అడ్డుగోడ ఉంటుందని కాదు. ఇది అది వేరు అని కాదు. అంతా అవిచ్ఛిన్నంగా ఉన్న పటం, పటంలా తీసుకోవాలి. వర్ణపటం కింద. మళ్ళా ఈ ప్రతి జోన్‌ని 7 ప్లేన్స్ కింద విడగొట్టాం. ద సట్లెస్ట్, ఫైనెస్ట్ థింగ్ ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ సత్యం. అంతకంటే దాని గురించి ఎక్కడ చెప్పబడి లేదు. దాని గురించి ఎవరు వివరించను లేదు. ఆ సటిలెస్ట్, సటిలెస్ట్ అబ్సల్యూట్ పరమ సత్యం ఏదైతే ఉందో, బ్రహ్మ పదార్థం అని గూడా అనొచ్చు. అదుందో అది డిగ్రేడ్ అవుతుంటుంది. డిగ్రేడ్ అవ్వటం అంటే మళ్ళా వేరే అర్థం వస్తుంది. దాన్ని రిసీడ్ అవుతుంటుంది. దాని ఎనర్జీని కోల్పోతూ ఉంటుంది. ఇంకా భౌతిక పరిభాషలో చెప్పాలంటే దాని శక్తి ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. దాని శక్తి తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గటంలో మధ్యమ సత్యం ఏర్పడుతుంది. సత్యం ఏర్పడుతుంది. దీంట్లో అంతర్భాగమే 3 డివైన్ ప్రిన్సిపుల్సు. ఆ డివైన్ ప్రిన్సిపుల్సు యనహ అంటే ముందున్న తపహ లో ప్రకటితమవుతాయి. ఈ 3 కూడా ట్వెల్వ్ యొక్క డివైన్ ప్రిన్సిపుల్సే ఇవి. ఈ డివైన్ ప్రిన్సిపుల్స్ డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్. వీటి నుండి కొన్ని రేస్ వస్తాయి. కిరణాలొస్తాయి. కా డివినిటీ నుండి పాజిటివ్ రే, కన్‌స్ట్రక్టివ్ రే, డిస్ట్రక్టివ్ రే, కాస్మిక్ కాన్షియస్‌నెస్ నుండి విజ్డమ్ రే, ఇగ్నోరెన్స్ రే, డివైన్ విల్ నుండి పాజిబుల్ రే, ఇంపాసిబుల్ రే. ఇవి కాకుండా సత్యం నుండి నేరుగా ఒక న్యూట్రల్ రే వస్తుంది. ఈ రేస్ అన్నీ టోన్స్ కలిగుంటాయి. ఈ టోన్స్ చాలా హై ఫ్రీక్వెన్సీ టోన్స్. ఈ టోన్స్ అన్నీ మెర్జ్ అయ్యి వీటి ఫలితంగా ఒక పర్నాద్ అంటే సౌండ్‌లెస్ సౌండ్ అని చెప్పాలి. అంటే మన సౌండ్ విన్నట్టుగా దీన్ని వినటానికి ఉండదు. పరనాద్ వెరీ హై మాట. ఇది ఏర్పడుతుంది. దీన్నే మనం ఓంకారం అని సింబల్‌తో చెప్తుంటాం. ఈ పరనాద్ వల్ల ఏదైతే అబ్సల్యూట్ నుండి రిసీడ్ అవుతూ వచ్చిందో అది ఫ్రాగ్మెంటేషన్‌కి గురవుతుంది. ఈ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఏర్పడిన వాటిని మనం సెల్ఫ్ అంటాం. ఇదే సెలెస్టియల్ హ్యుమానిటీ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ నుండి ఇది పాత విషయం. ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం. సో, ఈ ఏదైతే ఓంకారం ఉందో పరనాద్.
మనకు తెలిసిన ఓంకారం మనం ఉచ్చరించే ఓంకారం కాదది. బట్ సేమ్ విత్ హై ఫ్రీక్వెన్సీ. ఈ పరానాది ఏదైతే ఉందో, ఈ పరానాదు ఇంకా ఎనర్జీ రిసీడ్ అయింది. అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ ఎనర్జీ ఉన్నది ఇంకా రిసీడ్ అయిన సత్యం ఒక భాగం ఏదైతే ఉందో, ఇంకా రిసీడ్ అవుతుంటే, ఆ రిసీడ్ దాన్ని మటుకు డిస్ట్రక్ట్ చేయగలదనమాట. మామూలుగా జనహ రీజియన్‌లో ఉన్న జోన్‌లో ఉన్న సత్యాన్ని ఓం డిస్ట్రక్ట్ చేయలేదు. కేవలం అపహ రీజియన్‌లో ఏదైతే రిసీడ్ అయిందో అంటే దాని ఎనర్జీ తగ్గిందో దాన్ని అది ఫ్రాగ్మెంటేషన్‌కి గురి చేస్తుంది. ఈ ఫ్రాగ్మెంటేషన్‌కి గురి చేయటం ఒక రకంగా చెప్పాలంటే సృష్టికి స్టార్టింగ్ అని మనం పేర్కొనొచ్చు. అందుకని ఓంకారం నుండి ప్రణవనాదం దీని నుండి సృష్టి వచ్చింది అనే పర్సెప్షను బయటికి పదాల రూపంలో లేదా వేదాల్లో రాయబడింది. ప్రతి జోన్‌లోనూ స్టేజెస్ ఉంటాయనుకున్నాం గదా! ఇప్పుడు ఈ సెలెస్టియల్ హ్యుమానిటీస్ ఏర్పడే టైంకి సిక్స్త్ స్టేజి అండ్ బిగినింగ్ ఆఫ్ సెవెంత్ స్టేజ్ స్టార్ట్ అయ్యుంటుంది. ఫస్ట్ పెద్ద ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతాయి. తర్వాత కొంచెం చిన్న ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతాయి. తర్వాత ఇంకా చిన్న ఫ్రాగ్మెంట్స్ అవుతాయి. తర్వాత ఇంకా ఫినిట్ ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతాయి. ఇవన్నీ సెలెస్టియల్ హ్యుమానిటీస్ అన్నమాట. వీటి సైజ్‌లో తేడాయే తప్ప వీటి నేచర్‌లో తేడా అయితే ఉండదు. ఇవన్నీ ఒకటి కిందే లెక్క. అయితే ఈ స్టేజ్‌లో తపః అందుకని హిరణ్యగర్భ అని చెప్తుంటారు తపని. దీంట్లో విపరీతంగా ఒక ఇంపల్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇది ఎక్సిస్టెన్స్‌ని క్రియేట్ చేయటానికి, కీర్తి రచనకి. ఎడతెగని ఒక పుల్ ఉంటుంది. దాని లోపలే ఆహ్, తపహ రీజియన్‌లో ఉన్న ఏదైతే సత్యం ఉందో, అంటే ఎనర్జీ రిసీవ్ అయిందో దానికి. ఆ పుల్‌తోనే ఇమ్మెన్స్ లార్జ్ ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతాయి. తర్వాత స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఫినిట్ ఫార్మ్ అవుతాయి. సెవెంత్ స్టేజ్ ఎండింగ్‌కొచ్చేప్పటికి స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతాయి. అలాగే ఈ ఫార్మ్ అయిన ఫ్రాగ్మెంట్సు అపహ నుండి జనాకి మూవ్ అవుతాయి. తప నుండి జనాకి మూవ్ అవుతాయి. ఫస్ట్ సిక్స్త్ స్టేజ్‌లో ఎండింగ్‌లో పెద్ద ఫ్రాగ్మెంట్సు, తర్వాత అంతకంటే చిన్న ఫ్రాగ్మెంట్సు, లార్జ్ ఫ్రాగ్మెంట్సు, తర్వాత అంతకంటే చిన్న స్మాల్ ఫ్రాగ్మెంట్సు, తర్వాత ఫినిట్ ఫ్రాగ్మెంట్సు. ఇవి సృష్టి రచనకి ఓ రకంగా స్టార్టింగ్ అన్నమాట. యాక్చువల్‌గా మేడమ్ బ్లావిట్స్‌కి 'సీక్రెట్ డాక్ట్రిన్' అనే బుక్‌లో ఇంచుమించు ఈ విషయాన్నే తన ధ్యానంలో సమాధి స్థితిలో తను పర్సీవ్ చేసిన విషయాన్ని పొయెటిక్‌గా ఎక్స్‌ప్రెస్ చేసింది. అదేంటంటే ద అవర్ హాడ్ నాట్ వెట్ స్ట్రక్ ఇంకా టైం మొదలవ్వల సృష్టికి క్రియేషన్ ఎగ్జిస్టెన్స్ ఏర్పడటానికి. ద యూనివర్స్ వెట్ కన్సీల్డ్ ఇన్ ద డివైన్ థాట్ అండ్ డివైన్ ప్లాజా. ఇంకా ఆ తపా రీజియన్‌లో ఒక డివైన్ థాట్, డివైన్ ప్లాజమ్‌లో ఉంది. సృష్టి రచన అవుతానికి కారణ కావాల్సిన థాట్ అండ్ కోసము ఏర్పడ్డాయి. The last vibration of the seventh eternity thrills through infinitude. The mother dwells, expanding from within without. సో, అక్కడ ఆల్‌మోస్ట్ అది హిరణ్య గర్భం అనే మాట చక్కగా చెప్తోందనమాట. అది ఎలాగైతే గర్భస్థ శిశువుకి జన్మిస్తుందో, అలాగే ఈ తపహ ఎగ్జిస్టెన్స్‌కి జన్మ ఇవ్వబోతోంది. కానీ తపహలో ఏది కావాలో సృష్టి రచనకి కావాల్సినంత విత్తనం సీడ్ రూపంలో ఉంటుంది. లైక్ ఎ బడ్ ఆఫ్ లోటస్. ఒక తామర పువ్వు ఒక బడ్ నుండి తామర పువ్వు ఎలా వస్తుందో, అలాగా ఎగ్జిస్టెన్స్ ఏర్పడబోతోంది. ఇక్కడ పొయెటిక్ లాంగ్వేజ్‌లో ఆవిడ చెప్పింది తన యొక్క పర్సెప్షన్‌ని. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.